హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే చేసుకోబోతున్నామండి. ఎంతో టేస్టీగా అలాగే సాఫ్ట్గా ఇడ్లీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ కప్పుతో 1 కప్ వరకు మినపగుళ్ళని వేసుకొని ఇలా వాటర్ వేసుకొని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 3 to 4 అవర్స్ పాటు అయితే నానబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మిక్సీ చేసే ఒక గంట ముందు ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలి. చూడండి, ఒక గంజు తీసుకొని ఇందులోకి 2 కప్స్ వరకు ఇడ్లీ రవ్వని అయితే వేసుకొని ఇడ్లీ రవ్వని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి ఒక 2 టైమ్స్. ఆ తర్వాత వాటర్ వేసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి. మీకు కరెక్ట్ మెజర్మెంట్ కావాలి అంటే 1 కప్ మినపగుళ్ళకి 2 కప్స్ ఇడ్లీ రవ్వనైతే వేసుకోవాలి. 2.5 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకున్నా ఏం పర్లేదు, కాస్త అటు ఇటు అయినా నో ప్రాబ్లం అండి. చూడండి, ఒక గంట ఇడ్లీ రవ్వనైతే నానబెట్టుకున్నాను కదా, ఆ ఇడ్లీ రవ్వని ఇప్పుడు మరొక బౌల్లోకి ఇలా వాటర్ అన్నీ తీసేస్తూ వేసుకోవాలండి. చూడండి, నేను చూపించే విధానంలో చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఇడ్లీ రవ్వని ఇలా వాటర్ అన్నీ తీసేస్తూ మరొక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత చూడండి, ఇలా పొడి పొడిగా ఉండాలి రవ్వ అనేది. ఇప్పుడు మినపగుళ్ళని మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మినపగుళ్ళనన్నిటిని వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసి సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్త పేస్ట్ లాగా మిక్సీ అయితే చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఇడ్లీ రవ్వలోకి వేసేసుకోవాలి. అంతా ఒకసారి వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి. స్పూన్తో అయినా కానీ హ్యాండ్తో అయినా కానీ ఒకసారి ఇలా 2 పిండిల్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలానే కలుపుతూ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే పిండి అనేది పులుస్తుంది. ఇడ్లీ అయితే చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసుకోగలుగుతారు. చూడండి, నెక్స్ట్ డే ఇలా పిండిని చూస్తే పిండి అయితే పులిసిందండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఎంత పిండి అవసరమో అంత పిండి మరొక బౌల్లోకి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని అలాగే మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఈజీగా 5 to 6 డేస్ అయితే స్టోర్గా ఉంటుంది. అలాగే ఏ పిండితో అయితే ఇడ్లీ చేసుకుంటున్నామో అదే పిండిలో కాస్త రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకున్నాను. అలాగే కాస్త వాటర్ వేసుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇడ్లీ పాత్రని పెట్టుకొని ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని వాటర్ వేడవ్వనివ్వాలి. ఈ వాటర్ వేడయ్యే లోపు ఇడ్లీ పాత్రని ఇలా తీసుకొని ప్రతి ఒక్క పాత్రకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు ఎన్నైతే ఇడ్లీలు చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని ఇడ్లీలని ఇడ్లీ పాత్రలోకి ఇలా వేసుకోవాలి. సో నేను 4 పాత్రలలో ఇడ్లీలను అయితే వేసి చూపిస్తున్నాను. ఇలా అంతా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి. నేను చెప్పే కొలతలు కనుక మీరు కనుక పాటించినట్టయితే ఇడ్లీలు మాత్రం సాఫ్ట్గా సూపర్గా వస్తాయండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకోవాలి. ఎక్కడైతే ఈ 3 హోల్స్ కనపడుతున్నాయో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడనే ఈ 3 హోల్స్ ప్లేస్లోనే ఆ హోల్స్ రానిచ్చేలా చూసుకోవాలి. అటు ఇటు అయితే ఇడ్లీ అనేది సరిగ్గా ఉడకకుండా అలాగే ఉండిపోతుందండి. చూడండి, నేను ఎలా అయితే పెట్టుకుంటున్నానో అలా చూసి పెట్టుకోండి. ఇలా అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అన్నీ ఇడ్లీ పాత్రలోకి ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ముందుగానే వాటర్ అనేటివి వేడి చేసుకున్నాం కదా అండి, అది ఇందులోకి ఇప్పుడు ఇడ్లీని ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. నా ఇడ్లీ పాత్రకు విజిల్ అనేది వస్తుంది.
చూడండి ఇలా విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ ఎలా ఉడకాయలేవో చూసేద్దాం. అంతకంటే ముందు ఇడ్లీ పాత్రలకి విజిల్ అనేది కూడా ఉండదు చాలా ఇడ్లీ పాత్రలకి. అటువంటి వాళ్ళు 10 to 12 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇడ్లీ అనేది ఈజీగా ఉడికిపోతుంది. ఇడ్లీకి ఎక్కువగా టైం అనేది పట్టదు. చూడండి మనకి ఎన్ని అవసరమో అన్ని ఇడ్లీలు ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా పల్లి చట్నీతో కానీ అలాగే సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే వేడివేడి ఇడ్లీలు అయితే రెడీ. ఇడ్లీలు అయితే చాలా బాగా సాఫ్ట్గా అవుతాయండి. నేను చెప్పే ఈ టిప్స్ని మీరు ఫాలో అయ్యి కనుక చేస్తే ఈజీగా ఇడ్లీ చేసేసుకుంటారు ఎవరైనా. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.